చూడండి, మనకి కుటుంబాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లో మనకి దాదాపు లాస్ట్ క్లాస్ లో మనం కుటుంబాలకు సంబంధించినటువంటి జనరల్ ఇన్ఫర్మేషన్ గురించి నేర్చుకోవడం జరిగింది, వర్గీకరణకు సంబంధించి. తర్వాత ఈ రోజు వర్గీకరణకు సంబంధించినటువంటి దాంట్లో జనరల్ ఇన్ఫర్మేషన్ తర్వాత మనకి 3 ముఖ్యమైనటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. దీంట్లో మనకి 2 ద్విదళ బీజాలకు సంబంధించినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి మొక్కలు ఉన్నాయి. తర్వాత ఒక ఏకదళ బీజానికి సంబంధించినటువంటి లిలియేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనం నేర్చుకున్నాం. సో మరి ఈ కుటుంబాల గురించి నేర్చుకునే ముందు దానికి సంబంధించినటువంటి కొన్ని జనరల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఇక్కడ మన కుటుంబంలో ఏ అంశాలు నేర్చుకోవాలి అనేటటువంటి తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి, ఆ మొక్క యొక్క ఆకృతి ఎట్లా ఉంది, తర్వాత ఆవాసం ఎట్లా ఉంది, అది శాఖీయ భాగాలు ఎట్లా ఉన్నాయి, దాంట్లో పుష్ప భాగాలు ఎట్లా ఉన్నాయి, పుష్ప చిత్రం ఎట్లా ఉంది, సమీకరణం అనేటటువంటిది ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. మనకి దీంట్లో ఆకృతి తీసుకున్నట్లయితే మొక్క ఏ విధమైనటువంటి ఆకారంలో ఉంది, అది సముద్బీజం లేకపోతే అది గులమ ఆకారం ఉందా, పొద ఆకారంలో ఉందా అనేటటువంటిది ఇక్కడ మనకి నేర్చుకోవటం, తీగ ఆకారంలో ఉందా అంటారు. తర్వాత ఆవాసం తీసుకున్నట్లయితే అది ఏ రకమైనటువంటి మొక్క, సముద్బీజమా లేకపోతే నీటి మొక్క, ఎడారి మొక్క అనేటటువంటిది నేర్చుకోవటం జరుగుతుంది. శాఖీయ భాగాలు తీసుకున్నట్టయితే దీంట్లో శాఖీయ భాగాల్లో వేర్లు, కాండము, తర్వాత పత్రాలు, వాటి యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంది అనేటటువంటి విషయాలు ఇక్కడ నేర్చుకుంటాం. తర్వాత పుష్ప భాగాలు తీసుకున్నట్లయితే దీంట్లో రక్షక పత్రాలు ఎట్లా ఉంటుంది, ఆకర్షక పత్రావళి ఎట్లా ఉంటుంది, కేసరావళి ఎట్లా ఉంటుంది, అండకోశం ఎట్లా ఉంటుంది అనేటటువంటి భాగాలు అనేవి ఇక్కడ నేర్చుకుంటాం. నెక్స్ట్ పుష్ప చిత్రం అనేటటువంటిది ఇక్కడ మనకి నేర్చుకోవటం జరుగుతుంది. తర్వాత దానికి సంబంధించినటువంటి సమీకరణం అనేటటువంటిది కూడా ఇక్కడ నేర్చుకుంటాం దీనికి సంబంధించి. తర్వాత కొన్ని ఉపయోగించేటటువంటి టెర్మినాలజీ తీసుకున్నట్లయితే ముఖ్యమైనటువంటి సాంకేతిక పదాలు బిఆర్ అంటే పుచ్చ సహితం, ఈబిఆర్ అంటే పుచ్చరహితం, నెక్స్ట్ బిఆర్ఎల్ అంటే లఘుపుచ్చ సహితము, నెక్స్ట్ ఈబిఆర్ఎల్ అంటే లఘుపుచ్చ రహితము. తర్వాత ఇక్కడ ప్లస్ గుర్తేసి సర్కిల్ వేసి ప్లస్ గుర్తు వేస్తే అది సౌష్ఠవం, తర్వాత పర్సెంటేజ్ వేస్తే పాక్షిక సౌష్ఠయుతము, తర్వాత ఇది పురుష పుష్పాలు, ఇది స్త్రీ పుష్పాలు, తర్వాత ఇది బైసెక్సువల్ ద్విలింగ పుష్పాలకు సంబంధించినటువంటి గుర్తు. నెక్స్ట్ కే అనేటటువంటిది తీసుకున్నట్లయితే దీన్ని రక్షక పత్రావళి కేతో చూపిస్తారు, ఇది క్యాలెక్స్ అంటారు. నెక్స్ట్ సి అనేది ఆకర్షక పత్రావళి, కొరల్లా అంటారు. నెక్స్ట్ ఏ అంటే ఆండ్రూస్యము, కేసరావళి. తర్వాత జి అంటే గైనోస్యము, అండకోశము. తర్వాత జీకి కింద గీత గీసినట్లయితే అది ఊర్ధ్వాండాలు అని అర్థము. తర్వాత జీకి పైన రాస్తే నిమ్న అండం అని అర్థము. బ్రాకెట్ తీసుకున్నట్లయితే అది సంయుక్తము, బ్రాకెట్ లేకపోతే అసంయుక్తం అనేటటువంటి పదానికి అర్థం అనేది వస్తుంది. సో దీంట్లో ఇవి ముఖ్యమైనవి. కే అంటే క్యాలెక్స్ రక్షక పత్రావళి, సి అంటే కొరల్ల ఆకర్షక పత్రావళి, ఏ అంటే ఆండ్రూస్యం కేసరావళి, జి అంటే గైనోస్యం అండకోశం. సో ఇవి దీనికి సంబంధించిన ఇక్కడ మనకి ముఖ్యమైనటువంటి మొక్కలు కుటుంబాలకు సంబంధించినటువంటి దాంట్లో ద్విదళ బీజానికి చెందినటువంటి మొక్కల్లో ఫ్యాబేసి, సొలనేసి కుటుంబాలు, తర్వాత లిలియేసి ఏకదళానికి సంబంధించినటువంటి మొక్కల డీటెయిల్స్ ఇక్కడ నేర్చుకుందాం. దీంట్లో ముందుగా ఫ్యాబేసి, ఇది లెగ్యుమినేసి కుటుంబానికి చెందినటువంటి మొక్క అండి. దీని యొక్క ఉపకుటుంబము ప్యాపిలియోనాయిడే అనేటటువంటి ఉపకుటుంబం. తర్వాత ఇది సమోద్బీజాలు, అంటే మనకి భూమి మీద ఎక్కువగా కనిపించేటటువంటి మొక్కలన్నీ కూడా సమోద్బీజాలకు చెందినటువంటి మొక్కలే. తర్వాత వీటిలో కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే అరాకిస్ సైపోజియా వేరుశెనగ, తర్వాత ఖజానస్ ఖజాన్ కంది, సైసర్ అరాటినం శనగ. సో ఇవన్నీ కూడా మనకి పప్పు ధాన్యాలకు చెందినటువంటి మొక్కలని కూడా లెగ్యూమినేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కలేనండి. తర్వాత వీటిలో క్రొటలేరియా జెన్సియా జనుము, డాలికస్ ల్యాబ్ వేరుశెనగ, రోజ్ వుడ్ డాల్బర్జియా, తర్వాత టీరోకార్పస్ యాంటాలనం రెడ్ వుడ్, తర్వాత బఠానీ, పెసలు, మినుములు ఇవన్నీ కూడా మనకి ఈ ఫ్యాబేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కలు లేదా లెగ్యుమినేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కలు. దీంట్లో శాఖీయ భాగాలు తీసుకున్నట్లయితే ఇవి ఆకృతి గుల్మాలు, పొదలు, తీగలు, వృక్షాల్లాగా ఉంటాయి. తర్వాత వేరు తీసుకున్నట్లయితే వీటిలో తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది, ద్విదళ బీజం కాబట్టి. దీంట్లో వేరులో రైజోబియం అనేటటువంటి బ్యాక్టీరియా ఉంటుంది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది గాలిలో ఉన్నటువంటి నత్రజని తీసుకొని అనురూప నత్రజని సమ్మేళనాలాగా మార్చి మొక్కకు అందిస్తుందని చెప్పాము. ఈ రైజోబియం బ్యాక్టీరియా ఈ పప్పు ధాన్యాలకు చెందినటువంటి లెగ్యుమినేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కల యొక్క వేరు బుడిపెల్లో ఉంటుంది.
ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ కాండం. కాండం నిటారుగా ఉంటది, వాయుగతంగా ఉంటది. చూడండి, ఈ కుటుంబానికి చెందినటువంటి ఈ లక్షణాల గురించి మనం నేర్చుకునే ముందు వీటికి మనకి బాగా తెలిసినటువంటి వీటిలో ఉన్నటువంటి మొక్కల్ని మనం ఊహించుకోవాలి. ఏంటి మనం బయట చూసేటటువంటి మొక్క ఎట్లా ఉంటుంది, కంది మొక్క ఎట్లా ఉంటుంది, పెసర మొక్క ఎట్లా ఉంటుంది, లేకపోతే జనుము మొక్క ఎట్లా ఉంటుంది, తర్వాత బఠానీ మొక్క ఎట్లా ఉంటుంది, తీగలాగా ఉంటుంది. అట్లా వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం ఇమాజిన్ చేసుకున్నట్లయితే చాలా వరకు ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ వస్తుంది. తర్వాత వీటికి సంబంధించినటువంటి పుష్పాలకు సంబంధించినటువంటి భాగాలు కూడా మనం పరిశీలించాలి. జనరల్ గా మనకి బయట అందుబాటులో ఉండేటటువంటి మనకి బాగా పరిచయం ఉన్నటువంటి మొక్కలకు సంబంధించినటువంటి పుష్ప భాగాలు మనం జనరల్ గా మనం పరిశీలిస్తూ ఉండాలి. అప్పుడప్పుడు పరిశీలిస్తే మనకి సబ్జెక్ట్ లో భాగంగా మనకి ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం టెక్స్ట్ బుక్ లో తీసుకుని బట్టి దాన్ని చదవకుండా జనరల్ గా మనం వాటి మీద అవగాహన పెంచుకున్నట్లయితే చూసి మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇలాంటి అంశాలు మొత్తం కూడా సులభంగా రాసుకోవచ్చు. తర్వాత పత్రాలు తీసుకున్నట్లయితే జాలాకార్యంలో వేపన ఉంటుంది. తర్వాత పత్రాలకి తల్పం వంటి పత్రపీఠం ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ పుష్పం తీసుకున్నట్లయితే పుష్ప విన్యాసం, అనిశ్చిత పుష్ప విన్యాసం ఉంటుంది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం తర్వాత నేర్చుకున్నామండి, మార్ఫాలజీలో వస్తాయి కాబట్టి ఇక్కడ ఏంటి అనేది నేర్చుకుందాం. అనిశ్చిత పుష్ప విన్యాసం ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ పుష్పం తీసుకున్నట్లయితే ఈబిఆర్ అని చెప్పాం. మనకి ఈబిఆర్ అంటే లఘుపుచ్చ సహితం ఉంటుంది, లేకపోతే లఘుపుచ్చ రహితంగా ఉండవచ్చు. తర్వాత ఇక్కడ మనకి పర్సెంటేజ్ గురించి పాక్షిక సౌష్ఠవితంగా ఉంటది. తర్వాత పుష్పానికి కాడ కూడా ఉంటది. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ కదండి, ఎగ్జామినేషన్ పర్పస్ లో ఇవన్నీ కూడా రావు. మనకి ఏవైతే ఇంపార్టెంట్ అని చెప్పామో దాన్ని ఇక్కడ అండర్లైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ పుష్పంలో పరియాండ కోశం అనేది ఉంటుంది. నెక్స్ట్ గిన్నె వంటి పుష్పాసనం ఉంటుంది, ఇది ఇంపార్టెంట్. పరియాండ కోశం ఉంటుంది, గిన్నె వంటి పుష్పాసనం అనేటటువంటిది ఉంటుంది, ఇంపార్టెంట్. నెక్స్ట్ రక్షక పత్రావళిలో ఐదు రక్షక పత్రాలు ఉంటాయి. ఇవన్నీ కూడా కలిసిపోయి ఉంటాయి. వీటిని సంయుక్త రక్షక పత్రావళి అంటారు. చిక్కైన పుష్పరచన అంటారు. దీంట్లో ఉండేటటువంటి పుష్పరచనని చిక్కైన పుష్పరచన అని చెప్తారు, ఇంపార్టెంట్ ఇది. చిక్కైన పుష్పరచన ఏ కుటుంబంలో ఉంటది అంటే ఫ్యాబేసి కుటుంబంలో మనకి కనిపిస్తూ ఉంటుంది, లేకపోతే లెగ్యుమినేసి కుటుంబంలో ఉంటది. రక్షక పత్రాలు 5 ఉంటాయి. నెక్స్ట్ బేసి రక్షక పత్రావళి పూర్వ భాగంలో ఉంటది. అంటే 5 అని చెప్పాం కదా, 5 ఇట్లా ఇవి 2, తర్వాత 2, తర్వాత ఇట్లా ఇంకోటి పరభాగంలో ఉంటది, అంటే పూర్వ భాగంలో ఉంటది. బేసి రక్షక పత్రావళి ఇట్లా పూర్వ భాగంలో ఉంటది, ఒకటి విడిగా. నెక్స్ట్ ఆకర్షక పత్రావళి తీసుకున్నట్లయితే 5 ఉంటాయి. ఇవి అసంయుక్తం ఇవన్నీ కూడా, అంటే విడివిడిగా కలిసి ఉండకుండా విడివిడిగా ఉంటాయండి. వీటిని అసంయుక్తం అని చెప్తారు. ఇక ఇక్కడ చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 5 ఆకర్షక పత్రాల్లో ఒకటి పరాంత భాగంలో పెద్దగా ఉన్నటువంటి దాన్ని ధ్వజం అంటారు, స్టాండర్డ్ అని చెప్తారు. తర్వాత దీనికి పక్కన ఉండేటటువంటి 2 పార్శ్వ భాగాల్లో ఉండే వాటిని బాహువులు లేదా వింగ్స్ అంటారు. తర్వాత పూర్వ భాగంలో ఉండేటటువంటి దాన్ని ద్రోణి అని చెప్పడం జరుగుతుంది. 2 ద్రోణి, ఇవి 2 పూర్వ భాగంలో ఉండే 2 రెక్కల్లాగా ఉన్నటువంటి వీటిని ద్రోణి అంటారు. ద్రోణి ఆకర్షక పత్రాలు. దీనికి మధ్యలో ఉండేటటువంటివి బాహువులు అంటారు, వీటిని వింగ్స్ అంటారు. పరాంత భాగంలో పెద్దగా ఉన్నటువంటి దాన్ని ధ్వజం అని చెప్తారు, ధ్వజ ఆకర్షక పత్రావళి అని చెప్తారు. నెక్స్ట్ దీంట్లో అవరోహక చిక్కైన పుష్ప విన్యాసం ఉంటది, ఇది ఇంపార్టెంట్ అండి. అవరోహక చిక్కైన పుష్ప విన్యాసం ఉంటది దీంట్లో. అవరోహక చిక్కైన పుష్ప విన్యాసం ఏ కుటుంబంలో ఉంటది అంటే ఫ్యాబేసి లేదా లెగ్యుమినేసి కుటుంబంలో ఉంటది. కేసరావళి తీసుకున్నట్లయితే కేసరావళిలో 10 కేసరాలు ఉంటాయి. 9 ఒక సమూహంగా ఉంటది, ఒకటి విడిగా ఉంటది. ఇక్కడ చూడండి మనకి 9+1 అని చూపిస్తాం. ఇక్కడ 9 ఒక బంచ్ లాగా ఉంటది, ప్లస్ 1 ఇంకో విడిగా ఒక బంచ్ లాగా ఉంటది. అంటే ద్విబంధయుతం అని చెప్తారు, అంటే 2గా ఉంటే వాటిని ద్విబంధ కేసరాలు అంటారు. అట్లా కాకుండా మనకి క్రోటలేరియాలో కానివ్వండి, నెక్స్ట్ అరాకియా సైపోజియాలో కానివ్వండి, వీటిలో ఏకబంధకాలుగా ఉంటాయి, అంటే ఒకే బంచ్ లాగా ఉంటది. నెక్స్ట్ అండకోశం తీసుకున్నట్లయితే ఉపాంత అండన్యాసం ఉంటుంది దీంట్లో. ఇక మనకి డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి, అంటే ఉపాంత అండన్యాసం అనేది మనకి ఈ ఫ్యాబేసి కుటుంబంలో ఉంటది. ఏక ఫలదళాలు కలిగి ఉంటది. తర్వాత అగ్రకీలం ఉంటది. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ పరాగ సంపర్కం పుంభాగ ప్రథమోత్పత్తి ఉంటది, అంటే కేసరావళి ముందుగా పరిపక్వం చెంది పరాగరేణువులు ముందుగా ఏర్పడటం జరుగుతుంది. దీన్ని పుంభాగ ప్రథమోత్పత్తి అంటారు. తర్వాత కీటకాల ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది. దీంట్లో పరాగ సంపర్క యాంత్రికాన్ని పిస్టన్ యాంత్రికం అంటారండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పిస్టన్ యాంత్రికం ఏ కుటుంబంలో ఉంటదంటే ఫ్యాబేసి కుటుంబంలో మనకి పిస్టన్ యాంత్రికం అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. ఫలం అనేది ద్వివిధారక ఫలము, ఇది కూడా ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ విత్తనాలు అనేవి 1 నుంచి అనేక విత్తనాలు ఉంటాయి. దీంట్లో 2 బీజదళాలు ఉంటాయి, ద్విదళ బీజం కాబట్టి. నెక్స్ట్ దీంట్లో ప్రోటీన్స్, నూనె సంబంధమైన పదార్థాలు ఉంటాయి. తర్వాత దీనికి ఆర్థిక ప్రాముఖ్యత తీసుకున్నట్లయితే ఎక్కువగా మనకి
ప్రోటీన్లు కలిగినటువంటి పప్పు ధాన్యాలుగా మనకి ఈ మొక్కలను ఉపయోగిస్తూ ఉంటారండి. వీటిలో ఎక్కువగా పెసర, కంది, మినుము, వీటిలో ఎక్కువగా మనకి ప్రోటీన్ కలిగినటువంటి పౌష్టికాహారంగా వీటిని ఉపయోగిస్తూ ఉంటాము. తర్వాత ఇండిగోఫెరా టింక్టోరియా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇండిగోఫెరా టింక్టోరియా అనేటటువంటి మొక్కని నీలిమందు మొక్క అని చెప్తారు. ఈ నీలిమందు మొక్కని మనకి వాణిజ్య పరంగా దీన్ని నీలిమందు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ జనపనార తయారు చేయడానికి జనమ మొక్క అనేటువంటి క్రొటలే రీజెన్సీ నుంచి జనపనారను తయారు చేస్తారు. నెక్స్ట్ మంచి కాస్ట్లీ అనేటువంటి వుడ్ తీసుకున్నట్లయితే టీరో కార్పస్ రెడ్ వుడ్ అంటారు, రోజ్ వుడ్, డాల్బర్జియా. సో ఇవి వీటి నుంచి మనకి మంచి ఖరీదైనటువంటి కలపను, నాణ్యమైనటువంటి కలపను తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. నెక్స్ట్ గూటియా అనేటటువంటి మొక్కను ఏమంటారంటే ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ అంటారు. ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ అనేటటువంటిది ఏ కుటుంబానికి చెందింది అంటే మనకి లెగ్యూమినేసి కుటుంబానికి చెందింది. ఇవి దీనికి సంబంధించినటువంటి ఆర్థిక ప్రాముఖ్యత. కాబట్టి మీరు చదువుకోవాల్సింది ఏంటంటే ఆర్థిక ప్రాముఖ్యత చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్థిక ప్రాముఖ్యత, మొక్కలకు సంబంధించినటువంటి శాస్త్రీయ నామాలు, దాంట్లో ఉన్నటువంటి పెక్యులర్ గా ఉన్నటువంటి ఆర్థిక ప్రాముఖ్యతలో ఏటికి సంబంధించినటువంటి ఏమేమి ఆర్థిక ప్రాముఖ్యత అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అవి చదువుకోవాలి. సో కాబట్టి ఈ విధంగా మనకి కుటుంబాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లో ప్రతి ఒక్క లైన్ టు లైన్ చదవాల్సిన అవసరం లేదు. మనకి స్పెసిఫిక్ గా ఉన్నటువంటి అంశాలను చదువుకోవాలి. ఇక్కడ చూడండి, ఆకృతి తీసుకుంటే గుల్మాలు, పొదలు, తీగలు, ఇది అవసరం లేదు. నెక్స్ట్ వేరు తీసుకున్నట్లయితే తల్లి వేరు, ఇది మనకి కామన్ గా అందరికీ తెలుసు. దీంట్లో వేరు బుడిపిల్లో ప్రత్యేకంగా ఉన్నటువంటి రైజోబియం బ్యాక్టీరియా ఉంటుంది, ఇది ఇంపార్టెంట్. కాండము నిటారుగా వాయుగతం అని చెప్పి ఎలాంటివి కూడా ఇంపార్టెంట్ కాదు. పత్రాలు జాలాకార్యంలో వేపన అందరికీ తెలుసు. తర్వాత ఇది దీంట్లో తలపం అంటే పత్రపేట ఉంటుంది, ఇది చదువుకుంటే దీన్ని ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి పుష్ప విన్యాసంలో అనిశ్చిత పుష్ప విన్యాసం ఉంటుంది. ఇంత డెప్త్ గా కూడా మనకి ఇలాంటి చిన్న చిన్నవి కూడా అడగడు. నెక్స్ట్ పుష్పం తీసుకున్నట్లయితే పుచ్చ సహితం, పుచ్చరహితం, ఇవి కూడా అడగడు. నెక్స్ట్ పుష్పం తీసుకున్నట్లయితే పరియండ కోశము, గిన్నె వంటి పుష్పాసనం. సో ఇట్లాంటివి అడుగుతాడండి. పుష్పంలో ఎక్కువగా మనకి పుష్పం మీద అడగడానికి అవకాశం ఉంటుంది. పుష్ప భాగాల్లో పరియండ కోశము, గిన్నె వంటి పుష్పాసనం దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్. నెక్స్ట్ రక్షక పత్రావళి 5 ఉంటాయి. ఎన్ని ఉంటాయి అని అడుగుతాడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పుష్ప భాగాల్లో ముఖ్యమైనటువంటి అంశాలు గుర్తుపెట్టుకోవాలి. రక్షక, ఆకర్షక పత్రావళి, కేసరావళి, అండకోశాల్లో ముఖ్యమైనటువంటి భాగాల గురించి గుర్తుపెట్టుకోవాలి. చిక్కైన పుష్పరచన ఉంటుంది, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆకర్షక పత్రావళిలో 5 ఉంటాయి అసంయుక్త. దీంట్లో ఒకటి ధ్వజపత్రం అంటారు, పరాంత భాగంలో ఉంటుంది. తర్వాత 2 పార్శ్వ భాగాలు ఉంటాయి, బాహువులు. కింది భాగంలో పూర్వాంతంలో ఒక జత ద్రోణి ఆకర్షక పత్రాలు ఉంటాయి. అవరోహక చిక్కైన పుష్ప విన్యాసము ఇందులో ఉంటుంది అంటాడు, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ కేసరావళిలో 9+2, 9+1 అనేటటువంటిది ఉంటుంది, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ అండకోశంలో ఉపాంత అండాన్యాసం, ఇది కూడా అంత పెద్దగా అడగడు. నెక్స్ట్ పరాగ సంపర్కం తీసుకుని దీంట్లో పిస్టన్ యాంత్రికం ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో ఆర్థిక ప్రాముఖ్యత ఇండిగోఫెరా టింక్టోరియా, నీలిమందు, డాలికస్, తర్వాత రోజ్ వుడ్ తీసుకుంటే ఇది రోజ్ వుడ్ ని మనకి కలపం తయారు చేయడానికి టీరో కార్పస్ రెడ్ వుడ్. తర్వాత బఠానీ, పెసలు, మినుములు ఇవన్నీ కూడా పప్పు ధాన్యాలాగా ఉపయోగిస్తారు. తర్వాత జనుము, క్రొటలేరియా జెన్సియా, జనుము నుంచి జనపనార తయారు చేస్తారు. ఇవి ఆర్థిక ప్రాముఖ్యత. సో ఇలాంటి అంశాలు మనం చదువుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి డిఎస్సిలో ఎలాంటి అంశాలను ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. మనది ప్రతిదీ పాయింట్ టు పాయింట్ ఎట్లాంటివి అడగడండి. మనకి ఇప్పుడు చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అలాంటి అంశాలను స్ట్రెస్ చేసుకుంటూ చదువుకుంటే ఈ కుటుంబాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీరు మంచిగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది.